మల్టీగ్రెయిన్ ఉప్మా ప్రిపరేషన్. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం వేరుశనగ పిక్కలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతట్లో మల్టీగ్రెయిన్ ఫ్రై చేసుకొని ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పోపులు సరిపడినంత వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు 3 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క స్లైస్ చేసుకొని వేపుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. 1.5 గ్లాస్ నూక తీసుకున్నాను, 3 గ్లాస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి. ఇలాగ నీళ్లు తెల్లేటప్పుడు మనం వేపుకున్న నూక వేసుకోవాలి. ఇలా నూకేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని సాల్ట్ పౌడర్ సరిపోయిందో లేదో ఇక్కడే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ సాల్ట్ తక్కువైనా వేసుకోవడానికి అవుద్ది అన్నమాట. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఉడికిన తర్వాత మూత పెట్టేసుకుని 5 మినిట్స్ ఉడకబెట్టుకొని దింపుకోవాలి. ఇవి ఉడికేటప్పుడే స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్లీ ఉప్మా రెడీ, మల్టీగ్రెయిన్ ఉప్మా. ఇప్పుడు ఇలా పప్పుల పొడితో మల్టీగ్రెయిన్ ఉప్మా చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి.